Plus with Kajal and Chaitu only on ETV Plus. Kajal ఇంకా చైతు మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేస్తూ మస్తుగా రెడీ అయిపోయి మస్తు టైం పాస్ ఇవ్వడానికి వచ్చేసారు. ఎలా ఉన్నారు? చాలా లేజీగా ఉంది బికాస్ మండే మార్నింగ్ అంటే లేజీ మార్నింగ్స్ లా అనిపిస్తుంటాయి. బికాస్ వీకెండ్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తుంటాం. సాటర్డే ఎంజాయ్ చేస్తాము, సండే ఎంజాయ్ చేస్తాము. సండే మస్తు టైం పాస్ లేదని మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ మిమ్మల్ని వదులుతావా మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేస్తాము. హలో, సండే మస్తు టైం పాస్ లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అండ్ అందరూ ఫేస్బుక్ లో మెసేజెస్ కూడా, అంటే ఫేస్బుక్ అని ఇలా ఎందుకన్నానంటే ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ లో ఫేస్బుక్ ఉంది కదా అందుకని అన్నమాట. ఎస్, మండే మార్నింగ్ లేజీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాయి. కానీ మీ మార్నింగ్స్ లేజీగా స్టార్ట్ అయినా కూడా ఒక గంట మాకు ఇచ్చేసారు అనుకోండి, మస్తు టైం పాస్ చేస్తాము. అసలు తెలియకుండా డే ఎట్లా అయిపోతుందో కూడా మీకే తెలియదు, అంత సూపర్ గా జరగబోతుంది. మరి ఇలా మండే రోజు ఖచ్చితంగా ఒక టాపిక్ తీసుకుంటాం. ఆ టాపిక్ తో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అందరితో మాట్లాడుతుంటాం కదా. ఇవాళ టాపిక్ విషయానికి వస్తే కనుక నేను ముందుంటానండి ఆ పనిలో మాత్రం. నిజంగా అంటే ఎప్పుడెప్పుడు తప్పించుకుందామా అని చూస్తూ ఉంటారు. దేని గురించి మాట్లాడుతున్నాను? అవును, మండే రాగానే అబ్బా లేజీ మార్నింగ్స్ అనుకుంటాడు అండ్ లేజీగానే ఉంటాడు. కాబట్టి అందరికి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, చైతు ఇందులో ఎక్స్పర్ట్ అన్నమాట. తప్పించుకోవడంలో, పనులు చేయడంలో అసలు ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా ఎస్కేప్ అవ్వాలి అంటే చైతు దగ్గర చాలా ఉంటాయి రీజన్స్, ఇంకా వంకలు. యాక్చువల్గా ఇంట్లో పనులకే ఎక్కువగా తప్పించుకుంటూ ఉంటాము. సో ఇంట్లో చెప్పే పనులకి మీరు ఎలా తప్పించుకుంటారు అనే దాని గురించి ఇవాళ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరితో మాట్లాడబోతున్నామో, మస్తు టైం పాస్ చేయబోతున్నాము. ముందుగా నా విషయానికి వస్తే, మా ఇంట్లో ఎలాంటి పనులకి నేను తప్పించుకుంటాను, ఏం చెప్పి తప్పించుకుంటానో తెలుసా? చెప్తాను. బట్ దానికంటే ముందు ఫస్ట్ అయితే వీ హావ్ టు కాల్. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది, కాల్ చేద్దాం. ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడా? మనం నవ్య కదా కాల్ చేస్తున్నాం. నవ్య అంటే కొత్త కదా చేతు. ఓహో, ఓకే, నవ్యకి ది కాలింగ్. అది నవ్య అంటే కొత్త కాబట్టి కొత్తగా పాట పాడినాం. ఎగ్జాక్ట్లీ చేతు. లెట్స్ టాక్ టు నవ్య. హే నవ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు నవ్య? చాలా బాగుందా మీరు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు. ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? కొంచెం ఎనర్జెటిక్ గా మాట్లాడచ్చు కదా. ఎనర్జెటిక్ గానే మాట్లాడుతున్నా కదా. ఏది ఒక్కసారి మస్తు టైం పాస్ చెప్పండి. మస్తు టైం పాస్. అది దాంట్లో కూడా అంతే ఉంది, మస్తు టైం పాస్. అంటే మండే మార్నింగ్ కదా, లేజీ మార్నింగ్ కదా, ఇంకా అలాగే లేజీగా ఉండదు అంతేనా? అవునా? నేను ఇంకా కాలేజ్ ఉంది, ఇంకా కాలేజ్ రీ ఓపెనింగ్ కదా, అందుకే డల్ గా ఉన్నాం. అచ్చా, అప్పుడే స్టార్ట్ అయిపోయింది అంతే కదా. అది మండే అంటేనే లేజీగా ఉందంటే ఆ మండే రోజు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ వచ్చింది అనుకో, అంతే. ఇంకా అస్సలు ఎగవద్దు కాదు, అస్సలు మూడే రాదు నిజంగా. ఏం చేస్తుంటది ఇంతకీ కాలేజ్ అంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్. హ్యాపీగా అసలు ఇయర్ అయిన తర్వాత ఇంకా అంతే, ఇంకా సంగతులు తర్వాత అంతేనా? అంతే. ప్లాన్ వేసావా? ఎవరైనా ఉన్నారా? అమ్మా నాన్న చూడాలా? అమ్మా నాన్న చూడాలా? ఎవరినన్నా నువ్వు చూసుకున్నావా? ఎవరు లేరు. అమ్మా నాన్న చూడాల్సిందేనా? చూస్తాం తల్లి, నిన్ను కన్నాక మాకు తప్పుతుంది అక్క, ఖచ్చితంగా చూస్తాం. మీ అమ్మ నాన్న ఫీలింగ్ అది. నవ్య, ఇవాళ టాపిక్ విషయానికి వస్తే, ఇంట్లో అమ్మా నాన్న చెప్పే పనులు తప్పించుకోవడానికి నువ్వు చెప్పే వంకలు గానీ, చేసే వంకలు గానీ ఏదన్నా. అమ్మ చదువుకోవాలమ్మా అని చెప్తా. అసలు అమ్మ చదువుకోవాలి అంటే చాలు, ఇంకా పేరెంట్స్ అవునా అమ్మా చదువుకోమ్మా, ఇంకెవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటామమ్మా అని మరీ గదిలోకి పంపిస్తారు కదా చదువుకోవడానికి. సూపర్ వంక అసలు ఇది. ఈ వంకకి తిరుగు లేదు. నవ్వు నవ్య. చలో నవ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us and thank you very much మా షోలో రిజిస్టర్ చేసుకున్నందుకు. బాయ్ నవ్య. బాయ్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు నవ్య. యాక్చువల్ గా నవ్యతో మాట్లాడుతుంటే నాకు శృతి హాసన్ గుర్తొచ్చింది రేసు గుర్రంలో. ఎందుకంటే తన లోపలే ఎక్సైట్ అవుతూ ఉంటుంది, లోపలే భయపడుతూ ఉంటుంది, లోపలే నవ్వుకుంటూ ఉంటుంది కదా. నవ్య అంటే నవ్వాను అంది. స్టార్టింగ్ లో ఏమో ఏది ఫుల్ జోష్ గా మాట్లాడంటే జోష్ గానే మాట్లాడుతున్నాను అంది. అంటే తన ఫీలింగ్స్ అన్ని లోపల ఉన్నాయి అనమాట. మనకు కనిపించలేదు, వినిపించలేదు. ఎగ్జాక్ట్లీ, మీకు కూడా అదే ఫీలింగ్ కదా. అండ్ ఇందాక కాజల్ చెప్పింది, పేరెంట్స్ కి నేను చదువుకోవాలి అని చెప్తే అవునా చదువుకోమని పంపించేస్తారు, దానికి మించిన సాకు లేనే లేదు అంటున్నది కదా. లేదు, నా దగ్గర ఉంది దానికి మించిన సాకు. అసలు ఇది ఎప్పుడైనా అనుకో ఎవరైనా సరే ఆపలేరు, అంతే. ఇంకా చెప్పే
చేదు వెయిట్ చేస్తున్నా ఇంత ఇంకేముంటుంది. నేను యాక్చువల్లీ ఇంట్లో ఎలాంటి పనులకి తప్పించుకోవడం ముందుంటానో తెలుసా. అంటే ఇప్పుడు అందరం కలిసి లంచ్ చేస్తున్నాం అనుకో, చిన్నప్పుడు అన్న వచ్చేసి అన్ని పెట్టేవాడు, నేను వచ్చేసి తీసేయాలి టేబుల్ మీద. కానీ ఎవరైతే తెచ్చి పెట్టారో తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసేయాలి. అలాగే పడుకున్నప్పుడు పక్క బట్టలన్నీ తీసుకోవాలి కదా, పిల్లోస్ అవన్నీ కూడా. సో ఎవరైతే తెస్తారో వాళ్ళు తేవాలి, పొద్దున్న లేసాక ఎవరైతే పెట్టేయాలి. అలాగా షేర్ చేసేది మా మమ్మీ. నేను కరెక్ట్ గా అదే టైంకి ఏం చేసేవాడిని తెలుసా, తప్పించుకోవడం కోసం మా కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసి తుర్రుమని బాత్రూమ్ దూరిపోయేవాడిని. సచ్చినట్టు నేను అవన్నీ తీసేంత వరకు బయటకు వచ్చేవాడిని కాదు. నేను మీ మమ్మీ అంటే ఏం చేస్తాను తెలుసా, రే సరే నువ్వు అక్కడే పెట్టు వాడు వచ్చాక తీస్తా అని చెప్పుండేదండి. ఆ మమ్మీ అలా చెప్తూ ఉంటది, కానీ మా అన్న తీసేస్తాడు, వీడు ఎలాగో తీడి ఎలాగో తప్పించుకుంటాడు అని చెప్పేసి. సో దీని నుంచి సాకు ఏది ఉండదు తెలుసా. నిజంగా కడుపులో నొప్పి అంటే ఏ తల్లి ఊరుకుంటుంది, ఏ తల్లి గుండె కరక్కని ఉంటుంది చెప్పు. అంటే కడుపులో నొప్పి అంటే ఏ తల్లికైనా కలక్కంటది, కానీ నువ్వు చెప్పే కడుపు నొప్పికైతే ముందు పో బాబు పో అంటారు. అది మ్యాటర్. ఇలా ఎన్నో సాకులు ఉన్నాయండి, ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాము పనులు తప్పించుకోవడానికి ఎలాంటి సాకులు చెప్తూ ఉంటారు, ఎలా తప్పించుకుంటూ ఉంటారు. మన షోలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇంకా కాజల్ విషయం కూడా తెలుసుకుందాం. ఇవాళ మస్తు టైం పాస్ లో ఇంట్లో చెప్పే పనులు ఎలా తప్పించుకుంటారు, ఎలాంటి సాకులు చెప్తారు అనే దాని గురించి మాట్లాడుతున్నాము. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరితో. ఇందాక నేను చెప్పాను కదా, నేను మాటిమాటికి కడుపులో నొప్పి అని చెప్పేసి తుర్రుమడి వాష్లోకి దూరిపోయేవాడిని, పనులన్నీ అయిపోయినాక బయటకు వచ్చేవాడిని, అలా తప్పించుకుంటుండేవాడిని. మరి కాజల్ విషయానికి వస్తే పనులు ఎలా తప్పించుకునేది కాజల్? యాక్చువల్ గా మరేమో నేను చాలా గుడ్ గర్ల్ కదా, అందుకే నేను అసలు ఎప్పుడు పనులు తప్పించుకునేదాన్ని కాదు. చక్కగా చెప్పిన పని చెప్పినట్టు అట్లా చేసేసేదాన్ని అనమాట. ఇప్పుడు పనులను పెట్టుకుని పని నుంచి తప్పించేసుకున్నాను. ఆంటీ కదా అడగడం మనకొత్తా అంటే అనవసరంగా అడిగింది, క్షమించండి ఆంటీ, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను ఆంటీ. నేను అడగలేదా చేతు? యాక్చువల్ గా నేను గుడ్ గర్ల్ కి నీకు నువ్వెలా చెప్పుకుంటావు అట్లా గలీజ్ ఉంటుంది తెలుసా. నేను వరల్డ్ అందగత్తిని నేనే అందగాడిని అని చెప్పుకుంటే అంత దరిద్రంగా ఉంటుంది. అలా ఉంది. నువ్వు అందగాడి అని చెప్పుకుంటే ఖచ్చితంగా దరిద్రంగా ఉంటుంది. నువ్వు అందగత్తి అని చెప్పుకుంటే దరిద్రంగా ఉంటుంది. అది అలాగుంది అని చెప్తున్నాను. చెప్పుకోవచ్చు. సర్లే ఆంటీ అర్థమైంది కదా ఆంటీ, మళ్ళీ తప్పే నాదే తప్పండి. సరే చేతు, ఐ విల్ డేర్ అండ్ ఐ విల్ డేర్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్ రైట్ నౌ. ఓకే ప్లీజ్ గో హెడ్. సరే, ఒక లాజికల్ క్వశ్చన్ అడిగేస్తాను, దీనికి ఆన్సర్ మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ ఆన్సర్ వచ్చేస్తే ఏం చేయాలి తెలుసు కదా, మీరు చాలా ఇంటెలిజెంట్. అయినో ఫస్ట్ క్వశ్చన్ వినేసేయండి. మే తర్వాత ఏమొస్తుంది? చైతు ఏమొస్తుంది? మే వస్తుంది. మేకప్ మే అన్నాక మే అని కూడా అంటది. మే వస్తుంది అనొచ్చేమో. చిన్నపిల్ల అయితే మే అంటది, ఇంకొంచెం పెద్ద అయితే మే అంటది, ఇంకో పెద్ద అయితే మే. మే తర్వాత ఏమొస్తుంది? సో చైతు అయితే చెప్పలేకపోయాడు, మే 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 అని మేక కోతలకు వస్తున్నాడు. కానీ మీకు తెలుసా రైట్ ఆన్సర్? తెలిస్తే ఏం చేయాలో తెలుసు కదా, మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ చైతు ఆలోచించరా, నీకు చాలా టైం ఇస్తాను. ఆబ్వియస్లీ కాబట్టి జూన్ వస్తుంది. సో ఆబ్వియస్లీ దట్స్ రైట్ ఆన్సర్. అది కూడా రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటి చెప్తాను, నేనే చెప్తాను, మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపు చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఇప్పుడు మనం కాల్ చేద్దాం. భాష ఒక్కసారి చెబితే భాష 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 100 సార్లు చెప్పినట్టు తర్వాత భాష భాష భాష. హాయ్ భాష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ భయ్యా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ భయ్యా, హౌ ఆర్ యూ భయ్యా? ఫైన్ భయ్యా. చాలా బాగున్నాను, చెప్పే కదా ఇంగ్లీష్ లో చెప్పాగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా. అచ్చా, ఏం చేస్తుంటారు అక్కడ? నంద్యాల. నంద్యాల? అవును అవును. కాజల్ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను భాష, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. నంద్యాలలో ఎక్కువగా నందులుంటాయా? నంద్యాలలో ఫేమస్ నంది. ఫేమస్ ఆ నంది? ఓ సూపర్ సూపర్. అందుకే నంద్యాల అంటారు కాజల్. అవునా చైతు? అదే అడుగుతున్నా, అవునా అందుకేనా అని. నంద్యాలలో ఏం చేస్తూ ఉంటావు భాష? నేను ఇంటర్ అయిపోయింది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు డిగ్రీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా లేకపోతే ఏమైనా ప్లాన్ చేసుకుంటావా? బీటెక్ అనుకుంటా ఉంటాయా? బీటెక్ ప్లాన్ చేసినావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంసెట్ అయిపోయిందా? వచ్చిందా మంచిగా? రాయలేదా? ఓకే, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నావు అయితే మళ్ళా? డిగ్రీ అన్నా బీటెక్ అన్నా. ఇంకా బీటెక్ ఎక్కడ, ఎంసెట్ రాయకండి బీటెక్ ఎక్కడ చేస్తావు కానీ డిగ్రీ చేసేసాయి. యాక్చువల్లీ వాళ్ళ టాపిక్ గురించి మాట్లాడేద్దాం, సరేనా భాష? ఓకే. ఇంట్లో పనులు చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు.
ఓ మరి అప్పుడప్పుడు చేస్తావంటే మీకు బాగా సాకులు తెలిసి ఉండాలి. ఇంట్లో పనులు చెప్తే ఎట్లాంటి సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటావు నువ్వు? నేను బయటికి వెళ్ళాలి కడుపు నొప్పి అని చెప్పేసి బాపతి సేమ్ బాపతి అయితే మీరిద్దరు. చైతు కూడా కడుపు నొప్పి అమ్మ అంటాడంట. నేను కరెక్ట్ నెక్స్ట్ టైం పాస్ చేసే టైంలో నీళ్ళు వస్తాయి మాకు, ఆ టైంలో తప్పించుకుంటా. ఏం చెప్పి తప్పించుకుంటావు నీళ్లు పట్టకుండా? నీళ్ళు రెడీ బయటికి పోతున్నా అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం పాస్ చేస్తా. Thank you so much, Babai. So sweet of you, Basha bhai. Thank you so much for joining with us, huh? థ్యాంక్ యూ రా. ఇంట్లోనే Bye, bye. టీవీ చూడు, బ్రేక్ టైమ్ లో మీ మమ్మీకి కూడా హెల్ప్ చేయి. ఓకే, బ్రేక్స్ ఉన్నాయిగా మధ్యలో. పాప. తప్పకుండా. బ్రేక్ ఉంటుంది, అది కూడా మళ్ళీ దాంట్లో పనులు చేయాలంట. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us, Basha. Bye. Bye, Basha. It was very nice talking to you. Bye, bye. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us, Basha. అండ్ కాజల్, నువ్వు మంచిదాన్ని నేను అందరికీ తెలుసు కాజల్. మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుని అవసరం లేదు. ఆ బ్రేక్ టైమ్ లో మీ అమ్మకి హెల్ప్ చెయ్యి అన్ని అవసరం లేదు కదా. ఎందుకు అవసరం లేదు చేతు? నేను ఐ మీన్ ఇట్, ఐ లిటరలీ మీన్ ఇట్. నీళ్లు పడ్డం అంటే ఆషామాషి నువ్వు కూర్చొని ఫిల్టర్ లో ఇలా పట్టుకొని బాటిల్ పట్టుకుంటే అయిపోదు. నీళ్లు పట్టడం Water అంటే వస్తున్నాయంటే? బయటికి వెళ్ళాలా, ఇంత బిందె పట్టాలా, అది వెయిట్ చేయాలా, దాన్ని మొయ్యాలా, తీసుకురావాలా, ఇంట్లో పెట్టాలా, ఎంత ఇలా బ్రేక్ అయిపోయింది. అవును, బ్రేక్ అయిపోద్ది, షో కూడా అయిపోద్ది. లైన్ ఉంటే అక్కడ వాటర్ పట్టే. ఏం కాదు, బర్రమని వాటర్ వస్తే ఒక బిందె పట్టడానికి ఎంతసేపు? 1 minute కూడా పట్టదు. 30 seconds బర్రమని నిండిపోయింది. టక్ 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 30 seconds లో వచ్చేయచ్చు. 1 minute బ్రేక్ అయిపోతుంది. మస్తు టైం పాస్ మళ్ళీ చూసేయచ్చు. కాజల్, అది వాటర్ కాజల్. వాటర్ బర్రమని ఎక్కడ వస్తుంది? ట్రర్రర్ వస్తుంది. ఏం కాదు. అవును, ఏం కాదు కాదు, అవును అంతే. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. చూస్తున్నాం, మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి అంటే 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం, మీతో కూడా టైం పాస్ చేస్తాం. అండ్ చైతుని ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, మే తర్వాత ఏం వస్తుంది అని. నేను 2 ఆన్సర్స్ చెప్పినాను. ఒకటి జూన్ వస్తుంది అని చెప్పాను, ఇంకోటి మే వస్తుంది అని చెప్పినాను. కాదు, 2 కూడా రాంగ్ ఆన్సర్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి మై. ఎట్లా అమ్మాయి? గుణింతాలు రావరా నీకు? హలో, గుణింతాలు వచ్చినా కూడా మే తర్వాత మే వస్తుంది, మే తర్వాత మై వస్తుంది. నీకు వచ్చా ముందు గుణింతాలు? నేను చెప్పింది 2 మేనే చైతు, అంటే దాని తర్వాత మై వస్తుంది. కవరింగ్ కవరింగ్ స్టార్ట్ అయింది. సో మనమే విన్నాం. ఓకే, మే తర్వాత Hello. మే వస్తుంది, ఎందుకంటే గుణింతాల్లో మే తర్వాత మే ఉంది, దాని తర్వాత మై హలో, వస్తుంది. నేను ఓకే, మే అనలేదు, నేను మేనే అన్నాను. మే అన్నా కూడా మేనే వస్తుంది. ఏం నువ్వు కాదు. మే అంటే ఇట్లా మే రాస్తావు. అంటారు, మే అంటారు, మే అంటారు, కానీ మే అనరు. ఫస్ట్ మేని మే అంటారు. కవరింగ్ కాజల్ గురించి తెలిసిందే కదా అబ్బా, ఎంత కవరింగ్ హలో, చేస్తారో మనకు నువ్వు తెలుసు. tax ఆన్సర్ తీసుకోవాలి. మూసుకో, నువ్వు మూతి మూసుకో. నీ మూతి పగిలిపోద్ది, నీ ముక్కు కూడా పగిలిపోద్ది. కూడా వేసుకోలేదు, ఎర్రగా అయిపోద్ది. జాగ్రత్త. వేసుకున్నావు ఆల్రెడీ, లిప్స్టిక్ కనిపించట్లేదా? ఇప్పుడు మాట్లాడదాం దివ్యకి, ఎందుకంటే దివ్య పాపం వాట్సాప్ మెసేజ్ పంపించి రిజిస్టర్ So let's call Divya. ఎస్. హాయ్ దివ్య, హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ ఉన్నా. చైతు అని ఎలా ఉన్నాడు? చాలా బాగుంటుంది. అలాగే ఉన్నాడు. సో మచ్. ఎక్కడి నుంచి సేమ్ మాట్లాడుతున్నావు? అలానే ఉన్నాడు, అస్సలు మారలేదు. మాట్లాడి కాజల్, పాపం ఇంచు కూడా మారలేదు. తెలుసు, అక్కడ మాట్లాడి ఏదో అడుగుతుంది. దివ్య, చైతు అస్సలు మారలేదు, అలానే ఉన్నాడు. చెప్పు దివ్య. అని ఎలా ఉన్నావు నీవు? చాలా బాగున్నాను దివ్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సూపర్ ఉన్నా. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నా. ఎక్కడ విజయవాడలో? ఏంటని? ఎక్కడ విజయవాడలో? విజయవాడలో ఎక్కడ? మొగల్రాజ్పురం. మొగల్రాజ్పురం. చెప్పు, ఏం చేస్తుంటావు దివ్య నువ్వు? నాది ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని బీటెక్ వెళ్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. ఓకే, ఇవాళ టాపిక్ విషయానికి వస్తే, ఇంట్లో ఏమైనా పనులు చెప్తే తప్పించుకోవడానికి నువ్వు ఎలాంటి సాకులు చెప్తూ ఉంటావు? హెల్త్ బాగాలేదని చెప్తాను. అమ్మ, జ్వరం వచ్చిందే తల్లి నీకు అని చెప్పేసి మీ అమ్మ అంటారా? అంటే ఎందుకంటారు? ప్రతిసారి నమ్మరు కదా. అదే Exactly. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ప్రతిసారి నంబర్ కదా, ఎలా తప్పించుకుంటావు? ఒకసారి హెల్త్ బాగాలేదని చెప్తాము, ఒకసారి నోట్స్ ఇన్కంప్లీట్ అని చెప్పి అట్లా. అమ్మాయిలు ఎక్కువ చదువు గురించే కదా. ఆ, అమ్మాయిలు ఎప్పుడు చేయని పని గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు కదా.
బాయ్స్ కూడా అట్లాగే మాట్లాడతారు కదా అన్నయ్య. అవును. Exactly. మేమే నీచ నికృష్ట దరిద్రం మేమే, అన్ని పాకి పనులు చేసేది మేమే, అవును. అన్ని దరిద్ర పనులు చేసేది మేమే, అవును. మీరే పద్ధతిగా అన్ని చేస్తుంటారు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను అలా అనలేదు అన్నయ్య, మామూలుగా సారీ అన్నాను. అయితే ఓకే. ఏ అను పర్లేదు ఏం కాదు, అలానే అను కదా, నిజమే కదా. అవును, అంటే అందరు బాయ్స్ అలా ఉండరు కదా, కొంతమంది బిగ్ బాయ్స్ కూడా ఉంటారు కదా. లైక్ చైతు యూనో. లైక్ చేతు అన్నయ్య. హలో చైతు గురించి నీకు పూర్తిగా తెలియదు అయితే. మీరు కూడా అయితే రియల్లీ నైస్ టాకింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తుంటే మనం విజయవాడలో ఉన్నాం వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి హాయ్ చెప్పు. ఓకే అన్నయ్య, రాజ్ భరత్ కి హాయ్ చెప్పానని చెప్పువా నా తరపున. ఎవరికి? రాజ్ భరత్ బన్నీ. రాజ్ భరత్ కి లియాస్ బన్నీకి మా తరపు నుంచి నీ తరపు నుంచి స్పెషల్ గా హాయ్. ఓకే ఓకే అన్నయ్య. చాలా బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇవాళ మస్తు టైం పాస్ లో మనం మాట్లాడుతున్నాము ఇంట్లో పనులు చేస్తే ఎలా తప్పించుకుంటారు, ఏం సాకులు చెప్పి తప్పించుకుంటారు అని ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాము. చూస్తున్నాం, మీరు కూడా మీ వ్యూస్ తెలియజేయడం కోసం మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. ఎస్, ఫేస్బుక్ అంటే గుర్తొచ్చింది చైతు, చాలా మంది ఫేస్బుక్ లో ఒక రేంజ్ లో కమెంట్లు పెట్టారు, ఒక అవును, range లో చైతు అన్న posts నీ యాంకరింగ్ పెడుతున్నారు. సూపర్ ఉంటది అని చెప్పేసి ఎన్ని కమెంట్లు పెట్టారు, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. భరత్ గారు మస్తు టైం పాస్ షోని లైక్ చేయండి అంట. అబ్బా, ఫస్ట్ మెసేజ్ మా డైరెక్టర్ గారికి. అండ్ ఈ మెసేజ్ రవళి పంపించింది. రవళి యాక్చువల్ గా ఈ మస్తు టైం పాస్ ని లైవ్ చేస్తే వెనకాల నుంచి ఓ నో అనే ఎఫెక్ట్స్ రావన్నమాట లైవ్ ఉంటే. అవును చైతన్య, నిజం కదా. ఇప్పుడు కూడా వచ్చింటది అని వచ్చింటది కదా, అందుకే లైవ్ కాకుండా రికార్డెడ్. ఓకే, రికార్డెడ్ అంటే మస్తు టైం పాస్ డబుల్ మస్తు టైం పాస్ అవుతుంది అనమాట. టుడే షో ఇస్ ఆసమ్. చైతు అండ్ కాజల్ ఎంజాయ్డ్ అ లాట్. యూ రాక్డ్ ఇట్. కీప్ ఎంటర్టైనింగ్ us like this. Love you చైతు అండ్ కాజల్. ఫీలింగ్ లవ్డ్ అంట. మోనికా పనేం మెసేజ్ పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ మోనికా. థ్యాంక్స్ అలాట్ మోనికా. అట్లాగే చూస్తుండు, అట్లాగే లవ్ చేస్తుండు. ఓకే, నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ ఆడినప్పుడు ఐతో అనుకున్నాం కదా, చాలా మంది ఐతో యానిమల్స్ పంపించారు. అయ్యానగరి రిషిక అంట. ఇండియన్ ఎలిఫెంట్. నాకు గుర్తొచ్చింది ఏదో చిన్నప్పుడు ఇండియన్ ఎలిఫెంట్, అయ్యానగానే ఇండియన్ ఎలిఫెంట్, ఇండియన్ టార్టైస్, ఇండియన్ మస్కిటో అన్ని రాసేసి. ఇండియన్ కాజల్. స్వామి అంట. సూపర్ ప్రోగ్రామ్ భయ్యా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ రెడ్డి, సూపర్ షో, ఐ రియలీ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్స్ అలాట్ సతీష్. అలాగే బోల్డ్ అంత మంది మెసేజ్ పంపించారు, అవి కూడా చదువుతాం. బట్ దానికన్నా ముందు రైట్ మనం ఎవరికి కాల్ చేయబోద్దాం అంటే వికాస్ కి. సో లెట్స్ కాల్ వికాస్. హాయ్ వికాస్. చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అక్క. బాగున్నావు అక్క? చాలా బాగున్నాను తమ్ముడు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చాలా రెగ్యులర్ గా వాచ్ చేసుకుంటాను అక్క. మస్తు టైం పాస్, చాలా మంది సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండు. రెగ్యులర్ గా నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా చూడమని చెప్తూ ఉండు. ఓకే, అందరం చూస్తాం అక్క. మా ఇది అసలు ఈటీవీ ప్లస్ ఎప్పుడు కంటిన్యూగా ఇంట్లో ఉంటూనే ఉంటది. ఈటీవీ ప్లస్ అంటే సో స్వీట్, థ్యాంక్ యూ. టీవీ ఉంటే ఈటీవీ ప్లస్ ఉన్నట్టే అన్నమాట. ఈటీవీ ప్లస్ ఉంటే మస్తు టైం పాస్ ఉన్నట్టే. అండ్ మస్తు టైం పాస్ ఉంటే నవ్వులు ఉంటూనే ఉంటాయి. అదే రైతే కదా. అంతే కదా. ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు స్టడీ సెకండ్ ఇయర్ చదువుతాను, డిప్లొమా సెకండ్ ఇయర్. అచ్చా, ఎలా అవుతుంది? మంచిగా ఉందా అంతా? బాగా ఉందండి. వెరీ గుడ్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? నేను విజయనగరం అండి. ఓకే, వైజాగ్ దగ్గర. వైజాగ్. నాకు ఎప్పుడో ఒక డౌట్ ఉంటుంది, వైజాగ్ లో బీచ్ ఉంది కదా, విజయనగరంలో కూడా బీచ్ ఉందా? విజయనగరం బీచ్ ఎట్లేదండి. లేదు బీచ్. వైజాగ్ ఎలా ఉంది తెలుసా? హైదరాబాద్ లో మూసీ నది ఉంది కదా, వరంగల్ లో కూడా మూసీ నది ఉందా అని అడిగినట్టుంది. వరంగల్ ఉంది నిజంగా మూసినది. నిజంగానే ఉందా? ఇచ్చి నువ్వే క్రియేటివిటీ అనుకుంటావు. నాకు ఎందుకో డౌట్ ఉండేది ఎప్పుడు, విజయనగరంలో బీచ్ లేదు. ఇప్పుడు మీరు బీచ్ వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాల్సిందే కదా. వైజాగ్ వెళ్తాం. ఓకే, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇగో ఇప్పుడు మస్తు టైం పాస్ చూస్తున్న వాళ్ళందరికీ నువ్వేమన్నా ఒక్క విషయం చెప్పాలంటే ఏం చెప్తావు వికాస్? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్స్ ఇది చాలా బాగుంటది. ఇది ఒక్క షో ఎవరైనా తిరిగి కాల్ చేయడం, మేమే ఎవరికైనా కాల్ చేసి మాట్లాడదాం. కానీ ఈ ఒక్క షోలో మాత్రం మీరే మాకు కాల్ చేసి మాట్లాడతారు, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా డబ్బులు సేవ్ చేస్తున్నారు, అందుకే బాగుంది అన్నట్టుంది తెలుసా. అంతే కదా.
అది రైటే కదండి. అవును. మీ బ్యాటరీ ఛార్జింగ్ సేవ్ చేస్తున్నాం, మీ డబ్బులు సేవ్ చేస్తున్నాం, మీ టైం సేవ్ చేస్తున్నాము, మీకు బోల్డ్ అంతా మస్తు టైం పాస్ ఇస్తున్నాం. దీనికి మించి ఏం కావాలి చెప్పు? అంతే కదా. మీ ఇద్దరు ఉండడం వల్ల ఇంకా ఇష్టం చాలా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బికాస్ టాపిక్ వచ్చేద్దామా? ప్రాంక్ కాలా? కాదు కాదు, ప్రాంక్ కాల్ కాదు, ఇవాళ టాపిక్ గురించి మాట్లాడుకుందామా అంటున్నా. చెప్పండి, ఏంటి టాపిక్? ఇంట్లో పనులు చేస్తుంటావు నువ్వు? చేస్తాను. అమ్మ చెప్పిన పనులు చేస్తాను. అబ్బా, అవునా? అస్సలు తప్పించుకోవా? ఒక్కసారి కూడా తప్పించుకోలేదా ఇప్పటి వరకు? అమ్మ ఏమన్నా పని చెప్తే ఆ అమ్మ ఇది అది అని తప్పించుకోలేదు, ప్రతి పని చేస్తూ ఉంటాను. మరి నువ్వు కూడా నోట్ అయితే మన ఇద్దరం నువ్వు అక్క అనడంలో తప్పులేదు నన్ను. తప్పించుకోను, ప్రతి పని చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. ఒకవేళ తప్పించుకోవాలంటే ఎలాంటి సాకులు చెప్పాలంటావు? నేను రికార్డ్ రాయాలి, పని ఉంది, వెళ్ళని చెప్తాను. వారిని అందరు కూడా చదువుకున్న వాళ్ళందరికి రికార్డులు, ప్రాజెక్ట్ వర్క్స్, లేకపోతే కంబైన్ స్టడీస్ అంతే. సార్ పిలిచి వెళ్తారని వెళ్తారా? సార్ పిలుస్తున్నారు అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళిపోవడం. నిజంగా స్టడీస్ తో అమ్మని నాన్నని బోల్తా కొట్టచ్చు సీరియస్లీ, ఎందుకంటే లక్షలు పెట్టి చదివిస్తున్నారు కదా. సో ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి కూడా కదా. చలో వికాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఒక్కసారి గట్టిగా మస్తు టైం పాస్ అని చెప్పు. మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us వికాస్. బాయ్ బాయ్. వెల్ దట్ వాస్ వికాస్. మరి వికాస్ తో వికాసంగా మాట్లాడిన తర్వాత మరి చైతు వికాసం అంటే ఏంటి కాజల్? వికాస్ అంటే ఎన్లైట్మెంట్ చైతు. వికసించడమా? ఓకే. తెలీదా నీకు? ఓ మై గాడ్. డౌట్లు ఎవరైనా ఎందుకు అడుగుతారు? క్లాస్ బాగా వింటే డౌట్లు వస్తే డౌట్లు అడుగుతారు, అందుకే డౌట్ అడిగాను. కొన్ని సార్లు నాకు తెలిసిందే నీకు తెలుసా అని కూడా అడుగుతూ ఉంటారన్నమాట. కొన్ని సార్లు నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని కూడా అడుగుతూ ఉంటారు. అతి తెలివేది. అదే నీకున్నది. ఇదంతా ఆపు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగబోతున్నాను, రెడీయా? అదే వికాస్ తో వికాసంగా మాట్లాడతాం. ఇప్పుడు చైతు ఒక చెత్త క్వశ్చన్ అడుగుతాడు, చెప్పు. నేను అడిగే క్వశ్చన్స్ కి కాజల్ అడిగే క్వశ్చన్స్ కి ఏది చెత్తగా ఉంటది, ఏది చెత్త ఆన్సర్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఓకే? లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను, చైతు నేను చెత్త క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడానా? Yeah. దిక్కులు తేడా. ఎలాగా? అవును, ఉత్తరం ఒక వైపు ఉంటే దక్షిణం ఇంకో వైపు ఉంటుంది కాదు, కదా. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? సరే, మీకు రైట్ ఆన్సర్ తెలుసా? మీకు తెలుసా? అయితే లేట్ చేయకండి. ఉత్తరానికి దక్షిణానికి ఉండే తేడా ఏంటి తెలిస్తే గనక మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ చేసి అక్కడ మీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. ఇంట్లో అమ్మ నాన్నలు పనులు చెప్తే మీరు ఎలాంటి సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు మాత్రం కాజల్ ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు కాజల్కి. ఎందుకంటే చైతు ఇందాక ఒక చెత్త క్వశ్చన్ అడిగాడు, ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి అని. చెత్త క్వశ్చన్ కాదు కాదు, నువ్వు అడిగే లాజికల్ క్వశ్చన్స్ అడిగే చెత్త క్వశ్చన్స్. హౌ డేర్ యూ టు సే దట్? ఓకే, నేను అడిగేది కూడా లాజికల్ క్వశ్చన్స్. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి అంటే దిక్కులు ఉంది. ఆబ్వియస్లీ అది చిన్న పిల్లలకు కూడా తెలుసు, అవి దిక్కులు అంటారని, మళ్ళీ దానికి తేడా కూడా దిక్కులు అని చెప్తుంది. పిచ్చి ఆన్సర్ ఇస్తూ ఉంటది. కానీ ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటంటే దక్షిణం ప్లేట్ లో వేస్తారు, ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేస్తారు. వావ్ చైతు, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ ఎప్పటి నుంచి అయిపోయినా? కొంచెం యూజ్ చేస్తే అయిపోతూ ఉంటాం. ఓకే, నిన్ను పనిష్ చేయాలని చెప్పేసి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఓకే, పనిష్మెంట్ మనం మాట్లాడుకోలేదు, ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఓకే, చెప్పేస్తా. అయితే ఉత్తరం పోస్ట్ బాక్స్ లో వేస్తారు, దక్షిణం ప్లేట్ లో వేస్తారు. కవరింగ్ చేయమాక, కవరింగ్ కాజల్, ఇవి నెత్తిలో పెట్టుకో, పనిష్మెంట్ ఏం కాదు, నువ్వు ముందు చెప్పలేదు. రెడీ దా చెప్పడం ఏమైంది? ఇది రూల్, ఇది ఇందాక నేను చెప్పింది రైట్ ఆన్సర్ కదా కాజల్. మే అన్నాను కదా, మే తర్వాత మే వస్తుంది, మై వస్తుంది. అలా ఎలా వస్తుంది? మే తర్వాత మే వచ్చింది, దాని తర్వాత మై వస్తుంది. మే తర్వాత మే 2 సార్లు రావు, మే తర్వాత మే వస్తుంది. నేను మేనే కదా చెప్పింది. వద్దు కాదు, కవరింగ్ వద్దు, దా పనిష్మెంట్ తీసుకో, స్ట్రాస్ పెట్టుకో, పనిష్మెంట్ తీసుకో అంతే. ముష్టి నువ్వే కక్కుర్తి పడి ఫస్ట్ టాస్క్ ఒప్పించి అప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పండి. మన మస్తు టైం పాస్ రూల్స్ కదా, ఎవరైతే ఆన్సర్ తప్పు చెప్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం గ్యారంటీ. సో పనిష్మెంట్ ఇస్తున్నాను. మై కూడా నువ్వు చెప్పలేదు కదా, ముక్కులో దప్పుకో. మే అంటే మే వస్తుంది కాజల్, ఎందుకంత కవరింగ్ చేస్తావు కాజల్? ఇంత కవరింగ్ చేస్తే చూసే వాళ్ళకి బోర్ కొట్టేసి ఛానల్ మార్చేస్తారు. అలా మార్చకూడదు, వెంటనే పనిష్మెంట్ తీసుకుంటే మన షో చూస్తూ ఉంటారు, రేటింగ్ బాగా పైసలు బాగా ఇస్తారు దా. అంతేనంటావా? అంతే, పనిష్మెంట్ పెట్టేసుకున్నా చేతి. ఓకే చెప్పు. సంతోషమా? హ్యాపీనా? కొత్తగా చూస్తున్న వాళ్ళు
వాళ్ళందరికీ ఇదే నేను మనవి చేసుకుంటున్నాను. చైతు ఇట్లాంటివి పిచ్చి పిచ్చి టాస్క్ ఇస్తూ ఉంటాడనమాట. మేమిద్దరు మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుక్కుంటూ ఉంటాం కదా, దానికి అవతల వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్తే ఇట్లాంటి పనిష్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. చైతుకి నేను చాలా సార్లు బొట్టు సరే అవన్నీ వదిలేండి కానీ ఇప్పుడు కాలేజ్ పనిష్మెంట్ అద్దరిపోయింది కదా, క్లోజ్ అప్ చేయండి రవి, క్లోజ్ అప్ చేయండి, అది క్లోజ్ అప్ చేయండి. చాలా చేయించారు జంబలక్కడ పంబలో ఉన్నటువంటి పాత్రలు లేదా చైతు మాత్రం ఒకే ఒక్కసారి ఎప్పుడో చేలో పువ్వు పెట్టించాడు, ఆ తర్వాత మీసాలు పెట్టించాడు, ఆ తర్వాత ఇదే థర్డ్. ఎన్ని వేసినామని కాదు బాబాయ్, పనిష్మెంట్ ఇచ్చామా లేదా అనేది పాయింట్. ఓకే, ఎన్ని పనిష్మెంట్ ఇచ్చామని కాదు, కాజం కవరింగ్ చేస్తూ ఉంటుంది. సర్లే పిల్ల ఏడుస్తుంది అని చెప్పేసి ఆడవాళ్ళు నేర్పిస్తే మనకి ఇష్టం ఉండదు కదా, ఆడవాళ్ళు ఏడిస్తే మనం బాధపడతాం కదా, వాళ్ళ కోసం ఏమైనా చేయండి రెడీ ఉంటాం కదా మగాళ్ళలో. సో అందుకే కాజల్ కోసం ఎన్నో పనిష్మెంట్లు తీసుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే అబ్బో అబ్బో అట్లాగే కూర్చో. రైట్ అయితే మనం కాల్ చేయాలి, చాలా మంది రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. ఎవరికి కాల్ చేసినాము అంటే శ్రవంతికి. సో లెట్స్ కాల్ శ్రవంతి. ఇంకాసేపట్లో నీకు ఒక క్వశ్చన్ అడిగి నీతో కూడా టాస్క్. శ్రవంతితో మాట్లాడదు. హాయ్ శ్రవంతి. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సూపర్. మీ కాల్ కోసం వెయిటింగ్. ఎక్కడ నుంచి? కరీంనగర్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల దగ్గర. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ? సిరిసిల్ల. కరీంనగర్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల ఐడియా ఉందా? తెలుసు సిరిసిల్ల. మస్త్ టైం పాస్ వల్ల చాలా ప్లేసులు, ఊర్లు, కొత్త కొత్త ఊర్లు తెలుసుకుంటూ ఉన్నాము. సిరిసిల్ల కూడా అలానే తెలిసింది. అన్నయ్యకి ఏంటి ఒకసారి తీసుకో. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు శ్రవంతి? అన్నయ్య మీతో అసలు మాట్లాడాలని అసలు ప్రోగ్రామ్ చూసిన 3 days నుండి, అప్పటి నుండి డైలీ చేస్తున్నాం మెసేజ్. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. 3 రోజుల నుంచి మా షో ఫాలో అవుతూ ఇమ్మీడియట్ గా మా షోలో రిజిస్టర్ చేసుకుని ఇమ్మీడియట్ గా నీకు కాల్ చేయడం ఎలా అనిపిస్తుంది? అసలు హ్యాపీ రియల్. అంటే మాకు యాక్చువల్లీ అన్నయ్య లేరు. నాలో మీ అన్నయ్యని చూసుకుంటున్నావు తల్లి. అవును, నా చెల్లి శ్రవంతి తల్లి. అవును. వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? సిరిసిల్ల కదా, ఏం చేస్తుంటాడా? డిగ్రీ కంప్లీట్ అన్నయ్య, ఇప్పుడు పీజీ రాసిన ఇంటెన్షన్. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. పీజీ అయిపోయిన తర్వాత నేను నీకు దగ్గరుండి పెళ్లి చేస్తా. ఓకే, పీజీ అయిపోయిన తర్వాత దగ్గరుండి పెళ్లి చేస్తాడంట నీకు. అవునా, సరే. ఇండస్ట్రీలో ఇవ్వడు అబ్బాయిని మరి. ఎవరు కావాలి? రవి కావాలా, ప్రదీప్ కావాలా? చేతి కావాలి అని మాత్రం. వాళ్ళంతా ఏజ్ బార్ వద్దు. రవి బాబాయ్, ప్రదీప్ అన్న చూస్తున్నారు, ఏమంటున్నారు మీ గురించి? ఏజ్ బార్ అంటూ మీరు. ఓకే, ఎవరు కావాలి? పోనీ లోబో కావాలా? ఎవరు? లోబో అర్థం కాలే. అయితే నీకు తెలియదు అనుకుంటా. ఓకే, మంచి అబ్బాయిని చూస్తారా? ఏం తెలియదు, ఎవరు కొత్తగా అనిపించింది. ఓకే, మా భరత్ చంద్రన్ చేసుకుంటాం, మా డైరెక్టర్. నీకు నచ్చితే నాకు నచ్చినట్టు. నాకు నచ్చలే, నీకు నచ్చుతాడు ఖచ్చితంగా. కాదు, ఇండస్ట్రీలో అబ్బాయిలు అంటే ఎలాంటి వాళ్ళు కావాలి నీకు? అందరు ఏజ్ బార్ అంటున్నావు పేర్లు చెప్తే. ఎలా అంటారంటే అన్నయ్య సెలెక్ట్ చేస్తే ఓకే నాకు. అన్నయ్య ఎవరంటే వాళ్ళేనా? సూపర్. అంతే. పవర్ లేదు ఈ రోజు, అసలు టైం కి పవర్ లేదు ఈ రోజు. పర్లేదు తర్వాత చూసుకోవచ్చు, కానీ నా మీద ఇన్ని బరువు బాధ్యతలు పెట్టేస్తే అసలే బరువు ఎక్కువ. నేను ఇన్ని బరువు బాధ్యతలు పెట్టి కష్టం కదా, కానీ నీ కోసం ఖచ్చితంగా ఒక అబ్బాయిని చూస్తాను, మంచిగా పెళ్లి చేస్తా తల్లి. ఓకే ఓకే అన్నయ్య. ఇప్పటి నుంచి చైతు ఇంకొంచెం ఒంగని నడుస్తాడు. ఇప్పటి నుంచి చైతు ఇంకొంచెం ఒంగని నడుస్తాడు అంటున్నా. భుజం మీద బరువు ఎక్కిందనా? బరువు బాధ్యతలు వేసేసింది నీ మీద. నవ్వు శ్రవంతి. నవ్వు కాదు, లోకేష్ నవ్వు వేసింది. అంటే ఏమంటే అట్లా మరి నువ్వు ఇంట్లో పనులు చేస్తుంటావా? చేస్తుంటా. ఎప్పుడు తప్పించుకోవడానికి ఎలాంటి సాకులు చెప్పలేదా? ఇవాళ టాపిక్ అదే అనమాట. అవునా, కొన్ని విషయాలలో ఇని అంటుంటా అంతే. విని కూడా వినిపించట్లే. వినిపించుకోను ప్రస్తుతం లేదు, కాసేపు ప్రయత్నించండి. ప్రస్తుతానికి శ్రవంతి లభించట్లేదు, కాసేపు ప్రయత్నించండి, కాసేపు తర్వాత. బాగుందబ్బా నీ క్రియేటివిటీ, నాకు మస్తు నచ్చింది శ్రవంతి. నా చెల్లి అనిపించుకుంటున్నావు నిజంగా. అవునా, ఇలాగే చూస్తుంటే మరి. వెరీ గుడ్. అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకున్నావు. అవును, థ్యాంక్ యూ. మా షో ఇలానే చూస్తూ ఉండు, ఇంకా అన్నయ్య దగ్గర నుంచి ఆ క్వాలిటీస్ అన్ని కూడా అట్లానే అడాప్ట్ చేసుకుంటూ ఉండు. ఇంకా క్వశ్చన్స్ అంతేనా, ఇంకేమన్నా? అడుగుతా, ఇంకో క్వశ్చన్ అడిగినా. అన్నయ్య అడుగు. మీ తాత వాళ్ళ తాత నీకేమైతాడు? ఎవరు?
మీ తాత వాళ్ళ తాత. ముత్తాత. అంతే, రైట్ ఆన్సర్ అయిపోయింది క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, హ్యాపీనా? అదే కదా. అడుగు. ఇప్పుడు అనేది ఒక బస్ కండక్టర్ అనుకో. అయితే ఒక స్టాప్ దగ్గర బస్ అవుతుంది, అక్కడ 5 మెంబర్స్ దిగుతారు, మళ్ళీ ఒక 10 మెంబర్స్ ఎక్కుతారు, మళ్ళీ ఒక స్టాప్ దగ్గర 5 మెంబర్స్ ఎక్కుతారు, 10 మెంబర్స్ దిగుతారు, మళ్ళీ ఇంకో స్టాప్ దగ్గర 20 మెంబర్స్ ఎక్కుతారు. మొత్తం మీద ఆ కండక్టర్ వయసు ఎంత? వయసా? కండక్టర్ వయసు 25. ఇప్పుడు నా వయసు 25 కదా, నేనే కదా కండక్టర్. ఓ అసలు బాగా చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చైతు కదా, రాంగ్ ఆన్సర్ కదా. ఇది రైట్ ఆన్సర్. నేనే కదా కండక్టర్. అన్నారు ఇంతకు ముందు. నువ్వే కండక్టర్ అనుకో అని చెప్పేసి అందుకే కదా, కొంచెం ఆలోచించు. కాజల్ లాంటి వాళ్ళకి చెప్పలేదు ఇలాంటి ఆన్సర్లు. కాదు, నేను ఇంకా ఏమన్నా తెలుసా, ఆ కండక్టర్ వయసు ఎంతో అంతే అని చెప్దాం అనుకున్నా. ఇంకో క్వశ్చన్ అడుగు. అడుగు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎత్తుకున్నప్పుడు అబ్బాయికి ఏమనిపిస్తుంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎత్తుకున్నప్పుడు అబ్బాయికి ఏమనిపిస్తుంది? బరువుగా అనిపిస్తుంది. కాదు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సరేనా? ఒక అబ్బాయి చిన్న అమ్మాయిని ఎత్తుకుంటే బరువు ఎందుకు అవుతుంది? తెలిగ్గానే ఉంటదిగా. నేను ఒక అమ్మాయి అని చెప్పిన. ఒక అమ్మాయి. ఓకే, సూపర్ అబ్బా, సూపర్ క్వశ్చన్స్ అడుగుతున్నా. మా షో చూసి ఇలాగే నువ్వు కూడా లాజికల్ గా క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతుండు, మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుండు. ఓకేనా? మస్తు టైం పాస్ అందుకోసమే. Thank you so much for joining with us. Bye Shravanti. Okay, bye. Bye Shravanti. It was very nice talking to you Shravanti. కాజల్ ఇంకా చేతు ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఇంట్లో. ఏం చేతు అట్లా చూసావు? అంటే ఆ స్ట్రాస్ ఏమైపోయినాయి నీ నెత్తి మీద అని చూస్తున్నా. అంటే నువ్వు స్ట్రాస్ పెట్టుకోవాలి అని చెప్పావు కానీ ఎంతసేపు పెట్టుకోవాలో చెప్పలేదు కదా, అందుకే తీసేసాను బ్రేక్. వెరీ గుడ్. బ్రేక్ లో తీసేసుకుని మంచిగా హెయిర్ స్టైల్ చేయించు. కానీ ఈ స్ట్రాస్ మాత్రం చక్కగా నీ చెవుల్లో గానీ ముక్కులో గానీ పెట్టిస్తాను. ఒకవేళ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి నువ్వు రైట్ ఆన్సర్ చెప్పు. ముందు క్వశ్చన్ అడగమ్మా. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను. అడుగు కానీ ఆలోచించుకో ఆ లోపు. ఇప్పుడైతే మనం అనిల్ వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు. సో వీ హావ్ టు కాల్ అనిల్. లెట్స్ కాల్ అనిల్. అనిల్ అంది పిల్ల. నువ్వు పిల్లనా? ఓహో, ఇందాక చెప్పావు కదా. అందుకే ఇట్లా చెప్పిన పిల్ల అని ఇట్లా చూపించిన. అంది పిల్ల అని ఇట్లా అనలేదు. నేను అని అనలేదు కదా. నేను పిల్ల అన్నాను కాజల్, నువ్వు అన్నావు అని అనలేదు కాజల్. హాయ్ అనిల్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అన్న, ఆయన బాగున్నారన్నా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా మేము. ఇద్దరు బాగున్నారా? ఇద్దరం బాగున్నాం, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరం. ఎక్కడి నుంచి? ఇద్దరు బాగున్నారా? ఇద్దరం బాగున్నాం. ఇద్దరు అంటే మేము ఇద్దరమేగా. అక్క నువ్వు బాగున్నావు అక్క? చాలా చాలా బాగున్నాను తమ్ముడు, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా అక్క. ఎక్కడి నుంచి? అన్నా నీకు కడప అన్నా. కడప? కడప. నువ్వు అన్నతో ఏదో చెప్పాలనుకుంటున్నా, చెప్పేసి. అన్నా చేసావునా? నీ మీద చేసి చాటు ఉంది కదా అన్న, ఏందన్నా అది? ఇది ఏమో అర్థం కావట్లేదు, కలర్ కలిసిపోయిందా ఇది? క్లారిటీ కనపడలేదు. ఓకే, ఇది మైక్. నాకు మైక్ అంటే చాలా ఇష్టం. మైక్ ఇది అంటే అందుకే నన్ను ఊరికే గడగడ మాట్లాడతా సూపర్ నన్ను మీ ఇద్దరు యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మైక్, ఇది సూర్యుడు, ఇది వచ్చేసి సింహరాశి చైనీస్ లో. చందమామ చందమామ వచ్చేసి మన్మధుడు సినిమాలో నాగార్జున లెక్క అయిపోతుంది అని చెప్పేసి ట్రై చేస్తాను. ఎందుకు వేసుకోలేదు తెలుసా చందమామ? పక్కన నేను ఉన్నాను కదా. సూపర్ అక్క, ఇదే హైలైట్ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వు వస్తుంది నాకైతే. నవ్వు ఏం చేస్తుంటావు అని? నాది డిగ్రీ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది డిగ్రీ. వెరీ గుడ్. నువ్వు కూడా గలగలా మాట్లాడుతున్నావు బాబాయ్. అంటే ఏదో లేదా మీ దగ్గర అంటే మిమ్మల్ని చూసే కదా ఇన్స్పైర్ అయ్యేది మేము. అవునా, నువ్వు కూడా యాంకర్ అయితే అనుకుంటున్నావా? ఏదో ఒకటి డైరెక్టర్, ఏదో షార్ట్ ఫిల్మ్, ఏదో ఒకటి. అచ్చా, ఓకే. డైరెక్ట్ అంటే ఇండస్ట్రీలోకి మాత్రం రావాలనుకుంటున్నావు అంతేనా? అంతే, కరెక్ట్ అన్నా. వెరీ గుడ్. నువ్వే కనుక యాంకరింగ్ అయితే మస్తు టైం పాస్ ఎలా చెప్తావు చెప్పు ఒకసారి. సూపర్ తో చేస్తాను నిజం. ఈ ఛానల్ కి వస్తాదన్న ఈ ప్రోగ్రామ్ వల్ల, తెలుస్తాదన్న మీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ టైం పాస్ అని పెట్టినారు కదా, నిజంగా టైం పాస్ అన్నది. థ్యాంక్ యూ సో మచ్. నీ అభిమానానికి నాకు క్వశ్చన్ కూడా అర్థం కాలేదు, అంత అభిమానం చూపిస్తున్నావు నువ్వు నాకు. లేదన్నా నిజమా, మీ ఇద్దరు యాంకరింగ్ ఉంటుంది కదా, కాంబినేషన్ సూపర్ ఉంటుంది తెలుసు అసలు. థ్యాంక్ యూ సో మచ్. ముందు కాజలకి అయితే ఇంకొద్దులే అసలు, అంత బాగా యాంకరింగ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు.
ఇది మా లాస్ట్ లో ఎట్లా ఉంటారు కదా అట్లా మీ ఇద్దరు జోడి అయితే సూపర్ ఉంటది. Thank you so much. కాదు నువ్వు ఇంత పొగుడుతుంటే తిట్టాడు అంటున్నాడు. చూడు నీ మాటలు అపార్థం చేసుకుంటున్నాను చేతు. అన్న చేతన్నా ఏందో నాకు తిట్టలేదన్నా, నిజం నాకు చెప్తాను ఇది నేను. సో స్వీట్ ఆఫ్ యూ అబ్బా, మస్తు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు అసలు చెప్పవలసిన లేదు, ఇంకా కాజల్ అంటుంటే నాకు ఏదో అనిపించింది. మా వాళ్ళు కూడా నవ్వారు వెనక అందుకని చెప్పి. ఏంటంటే ఏం లేదు, చెప్పు ఇంకేం సంగతులు. ఇంకేం సంగతులు అన్న, మీ షో చూస్తాను, అదే మాకు ఆనందం అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే చూస్తూ ఉండు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు చూస్తూ ఉండమని. ఓకే చూడమని ఫోన్ చేయమని కూడా చెప్తా. మరైతే ఏది నంబర్ చెప్పు, ఫోన్ నంబర్. ఇదో సెల్లులోనే ఉంది, 77 ఏదో స్టార్టింగ్ అవుతుంది. 7732077321 గుర్తుపెట్టేసుకో. మీరు అది డిస్ప్లే మీద ఎప్పుడు స్క్రోలింగ్ అవుతానంటే. అవును. సరే ఇవాళ టాపిక్ విషయానికి వచ్చేద్దామా? చెప్పండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంట్లో పేరెంట్స్ చెప్పిన పనుల్ని ఎలా స్కిప్ చేస్తూ ఉంటారు, ఎలాంటి వంకలు చెప్తూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళు ఏం పనులు చెప్తారు, ఇది అంగడి పోమని పోమని అట్లా చెప్తారు కదా. అమ్మ నా ఫ్రెండ్ పిలుస్తాను, మాకు అమ్మాయి స్టడీ చేసుకోవాలి అట్లా అని చెప్పి ఇప్పుడు ఎగర కొడుతుంటావు. తెలుసు, నువ్వు కూడా స్టడీస్ సగానికి సగం మంది స్టడీస్ చెప్పేసి తప్పించుకుంటున్నారు. సరే ఇంకోటి చెప్తాడే. చెప్పు. లేదమ్మా ఇట్లా పక్కన 4 వీలర్ ఉన్నారు చూడడానికి పోతా అని చెప్తా. అబ్బా ఇష్టం లేదు, ఒంగో పెడితే అంటారు అప్పుడు. మళ్ళా స్టడీస్ ఉంటాయి ఏముంటాయి ఇంకా కొత్తది. అబ్బా నువ్వు జోక్ వేసినావా, పని చేసినావా? జోకే నేను నీ ముందు పని చేద్దంత యాడుంది మా కాడ. అవునులే, అది కూడా కరెక్టే. పాట పాడతావు, వాయిస్ బాగుంది నీది. అన్న నా వాయిస్ నాకు ఇందానికే దూరంగా ఉంటుంది, నీకు బాగుందంటే ఇంకా నేను చేయను, కానీ పాడతా. పాడు. నీకోసం ముందు చేతి కాదలక్క కోసం పాడు పాడు. అతుల్లక్క సుందరి పెళ్లికి పుట్టే ఇలా మర్చిపోయేనే మరి, ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. అందమే నిన్ను చూసి సీదా అయ్యే నీకు ఫోటో దిగి ఆటోగ్రాఫర్ వెయిటింగ్ చేస్తా ఉంటది. పాడేది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బై. ఓకే అక్క. వామ్మో, మాటల సునామీ అన్నమాట అనిల్. అలా వచ్చేసి అలా వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. క్వశ్చన్ అడుగుతున్నారు, ఇంకా అడగలేదు క్వశ్చన్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చేతు. ఆ క్వశ్చన్స్ నిన్ను ఏ క్వశ్చన్ అడగాలా అని ఆలోచిస్తున్నాను. అడుగుతాను, తప్పకుండా అడుగుతాను, నువ్వేం తొందరపడక్కర్లేదు. వేసుకో అన్న ఎఫెక్ట్. కవరింగ్. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ప్రాంక్ కాల్. చాలా మంది రెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళకి కాల్ చేయండి, మా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయండి అని. కానీ ఇప్పుడు మేము ఎవరికి కాల్ చేయబోతున్నామో తెలుసా? తెనాలిలో ఉన్న ప్రత్యూషకి. సౌమ్య మెసేజ్ పంపించింది, ప్లీజ్ మా ఫ్రెండ్ ని ప్రాంక్ కాల్ చేయరా అని. సో ఇప్పుడు మనం ప్రత్యూషకి కాల్ చేస్తాం. అండ్ ప్రత్యూష ఇంటర్ చదువుతుందంట చేతు. నువ్వు కాల్ చేసేసి ఇట్లా నేను కూడా ఇంటర్ చదువుతున్నాను, నాకు సబ్జెక్ట్ కావాలి, బుక్స్ కావాలి, నోట్స్ కావాలి అని చెప్పి ఆట రెచ్చిపోదాం. సో వి కాలింగ్ ప్రత్యూష, ప్రాంక్ కాల్. సో ప్రత్యూష కాల్. ప్రత్యూష హలో. హలో 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 ఎవరు? ప్రత్యూష మాట్లాడేది. ప్రత్యూష హాయ్ ప్రత్యూష, నా పేరు కార్తిక్. ప్రత్యూష కార్తిక్ ఎవరు? మా ఫ్రెండ్ మీకు ఫ్రెండ్ అవుతుందంట. నాది ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. సో నీ దగ్గర నోట్స్ బుక్స్ ఉంటాయి, అవి తీసుకుందామని నెంబర్ తీసుకున్నాను. అవి ఇస్తే నేను ప్రిపేర్ అయ్యి ఇచ్చేస్తాను. మళ్ళీ అదే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకని ఫోన్ చేశాను. ప్రత్యూష అసలు మీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ నీకు తెలియదు ప్రత్యూష. మీ ఫ్రెండ్ నాకు తెలియదు, మీరు నాకు ఎలా కాల్ చేస్తున్నారు? అదే నా ఫ్రెండ్ ఇచ్చారు మీ నెంబరు, అందుకని ఫోన్ చేస్తున్నా. అదే ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ప్రత్యూష. అదే ఆ ఫ్రెండ్ ఎవరు? ఓహో, ఆ ఫ్రెండ్ పేరు అడుగుతున్నావా? ఫ్రెండ్ పేరు అడుగుతున్నాను. సౌమ్య. సౌమ్య మీ పేరేమో తెలుసు, కానీ మీకెలా తెలుసు? నా ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా. దానికి ఎవరు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు. సౌమ్య వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో సౌమ్య దగ్గర నా ఫ్రెండ్ నెంబర్ తీసుకొని, నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను నెంబర్ తీసుకొని నీకు ఫోన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో నోట్స్ ఉన్నాయి నీ దగ్గర, ఇస్తావా?
ఏ నోట్స్? అదే నువ్వు ఏ గ్రూపు? ఎంపీసీ. మ్యాథ్స్. అవును. నాకు 2B కావాలి. నేను ఇప్పుడే ఇంకా సెకండ్ వీక్ వచ్చాను. అవునా, నేను ఇంకా ఇంటర్ అయిపోయిందేమని ఫోన్ చేశాను అక్క, సారీ. ఇప్పుడు ఏం కావాలి? నాకు ఇప్పుడు 1B కావాలి. 1 వీక్ కావాలా? దగ్గర 1 వీక్ వస్తున్నాయి లేదు. మరి నువ్వు ఎలా ఎగ్జామ్స్ రాస్తావు? ఎగ్జామ్స్ అయితే ఓ ఇచ్చేసావు ఎవరికన్నా? అవును. అయ్యో ఇప్పుడు ఎలా మరి నాకు? ఇప్పుడు సోమ్యని అడగండి. సౌమ్య నాకు తెలీదు. సౌమ్య వాళ్ళ ఫ్రెండ్ నాకు కదా, మీకు సౌమ్య ఎలా తెలియదు? సౌమ్య నాకు తెలీదు, సౌమ్య వాళ్ళ ఫ్రెండ్ నాకు తెలుసు. అదే సౌమ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ పేరేంటి? సౌమ్య వాళ్ళ ఫ్రెండ్ పేరా? సురేష్. ఎవరు? సురేష్. సురేష్ రమేష్ దాంట్లో సురేష్. లేరు. కాదు ప్రత్యూష, ఇంట్లో ఉన్నావు నువ్వు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయ్యో ఎవరు? నా పేరు కార్తిక్. నీకు ఎంత వచ్చింది పర్సంటేజ్ ఇంటర్లో? ఇంటర్లో ఇంటర్లోనా? నాకు ఇంటర్లో 360 వచ్చింది. చీ, అంతేనా? అవును. నేనే బెస్ట్ కదా, నాకు 475 వచ్చింది. 470 మీకు 475 వచ్చిందా? అవును, నాకు 475 వచ్చింది 470కి. ఓకే. కావాలంటే నాకు ట్యూషన్ చెప్పిన టీచర్కి ఇస్తాను ఫోన్, నా టీచర్ తో మాట్లాడు, ఎలా వచ్చింది చెప్తుంది టీచర్. ఇగో ఇస్తున్నా ఉండు. టీచర్ అంటే అదే సౌమ్య వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తున్నాను, మాట్లాడు. హలో హలో హలో. గుర్తుపట్టేసినావా? ఎట్లా పట్టేసావు ప్రత్యూష? అర్థమైపోయింది. ఇందక్కడి నుంచి మీరు చూస్తున్నాను. అచ్చా, సౌమ్య ఇచ్చింది నెంబర్ నిన్ను ప్రాంక్ చేయమని. ప్రత్యూష భలే గుర్తుపట్టేసినావు అమ్మాయి. ఏమో చెప్పాలా సౌమ్యకి నిన్ను ప్రాంక్ కాల్ చేయమని చెప్పిందిగా? చెప్పలేదు, అది సర్ప్రైజే. నువ్వు సౌమ్యకి ఏమని చెప్తావా అంటున్నా. చెప్పాను. నాకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. మర్చిపోలేను. ఏంటి ప్రాంక్ చేయించినా కూడా మీరు మర్చిపోలేరా? అంటే సర్ప్రైజ్ కదా, ఒక టీవీ కాస్తో మాట్లాడడం, అది కూడా చైతు కాజల్ తో మాట్లాడడం, సో ఆబ్వియస్లీ సర్ప్రైజ్ కదా. యా అది కూడా. మరి అయినా మీకు 360 వచ్చినాయా? అవును. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, మా షో చూస్తుంటావు రెగ్యులర్ గా? చూస్తుంటాను. నువ్వు కూడా మీ వాళ్ళు ఏమైనా ప్రాంక్ చేయాలంటే మెసేజ్ చేయి, ఓకేనా? ఆల్రెడీ మీ వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఉంది. ఏది చెప్పు ఒకసారి. చెప్పు. 7732077731. సూపర్. మా నంబర్ ఇలానే గుర్తుపెట్టుకో, కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? మెసేజ్లు పెడుతూ ఉండు. ఓకే ఓకే ఓకే. చాలు, టేక్ కేర్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. బాయ్ బాయ్. బాయ్ ప్రత్యూష. అమ్మా, నేను ఊరికే అలా హలా అనగానే గుర్తుపట్టేస్తుంది చేతు. అంటే ఏంటో నా వాయిస్ జనాలు ఎట్లా గుర్తుపట్టారు? మన వాయిస్ కాజల్, ఓకే, నన్ను కూడా గుర్తుపట్టింది. నీతో చాలాసేపు మాట్లాడింది కదా చేతు. ఓకే, నవ్వుతూ మాట్లాడింది, అక్కడ అర్థమైపోయింది. మొత్తం క్రెడిట్స్ చేసుకుందాం అనుకుంటున్నాం కదా. అయినా మాకు కష్టం అయిపోద్దండి. ఏమో అండి, మీరు అలా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉన్నారు, అందరూ చూసేస్తున్నారు. ఇప్పుడు మేము ఎవరిని ప్రాంక్ చేయాలి? కాజల్కి ఫోన్ చేసి కాజల్ నేను ప్రాంక్ చేస్తున్నాను అని చెప్పేసి కాజల్ని ప్రాంక్ చేయాలి. కాజల్ నాకు ఫోన్ చేసి చేతి ఇప్పుడు నీకు ప్రాంక్ చేస్తున్నాను, కాజల్ నాకు ప్రాంక్ చేయాలి. అలా అయిపోద్దేమో మన షో. సూపర్. అవ్వదు. నువ్వు పరకాయ ప్రవేశం, నేను పరకాయ ప్రవేశం చేసి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ లో లీనమైపోయి చేసేద్దాము. ప్రాంక్ కాల్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సక్సెస్ కదా. ఎగ్జాక్ట్లీ. సో చూసిన మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ చేయించాలి, వాళ్ళు ప్రాంక్ అవ్వాలి అంటే కాజల్ ఇంకా చేతో పరకాయ ప్రవేశం చేసి డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రాంక్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలి?
7732077321 ఈ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ పంపించండి. అందులో ఆ డీటెయిల్స్ అని కూడా మీరు ఎవరినైతే ప్రాంక్ కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ నంబరు, వాళ్ళ డీటెయిల్స్, ఎలా చెప్తే ఏం చేసి ప్రాంక్ కాల్ చేస్తే వాళ్ళు ప్రాంక్ కాల్ అయిపోతారు, ప్రాంక్ అయిపోతారు, బక్రా అయిపోతారు అనేది మాకు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని కూడా పంపించేస్తే ఆ తర్వాత సంగతి అంతా మేము చూసుకుంటాము. అంతే ఇంకా. అండ్ ఇందాక జీనియస్ కాజల్ జీనియస్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను కదా, క్వశ్చన్ ఏంది కాజల్? రేపటి ఎపిసోడ్ లో అడుగుతాను చేతు. ఓకే, ఇంకా కాజల్కి క్వశ్చన్ రాలేదు అనుకుంటాను. అడుగుతా చేతు, చెప్తావా? వద్దు, రేపు ఎపిసోడ్ అయిపోయింది అంటే అడగచ్చు నువ్వు, నేను చెప్పొచ్చు. వెళ్ళిపోవాలి, ఆకలి ఇస్తుంది బీభత్సంగా, సో వెళ్ళి తినాలి. సో మీరు కూడా ఇంట్లో ఏదో ఒక వంట చేస్తుంటారు కదా, తినేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాము. కానీ ఇంట్లో పనుల గురించి సాకుల విషయానికి వస్తే గనక అమ్మ అన్నాక పనులు చెప్తూ ఉంటారు, బిడ్డలు అన్నాక సాకులు చెప్తూ ఉంటారు. అది సహజం, ప్రకృతి అలా సృష్టించారు, మనం ఏమి చేయలేము. అలాగే మూవ్ ఆన్ అయిపోదాం, లైఫ్ ని ఎంజాయ్ చేసుకుందాం. ఓకే, వెళ్ళిపోయే ముందు ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. అండ్ ఇందాక నేను నా వంటల గురించి చెప్తానంటే చేతు ఏమో అవసరం లేదు ఛాన్స్ అయిపోయింది అన్నాడు కదా. యాక్చువల్ గా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు నేను కొంచెం చీటింగ్ చేసేదాన్ని అనమాట. యాక్చువల్ గా ఇవాళ నేను చేస్తే నెక్స్ట్ డే అక్క చేయాలన్నమాట, నెక్స్ట్ డే నేను చేయాలి. కానీ నేనేమో అప్పుడప్పుడు నిన్న నేనే చేశాను ఇవాళ అక్క చేయాలి అని అట్లా తప్పించుకునేదాన్ని అనమాట. అప్పుడప్పుడు అది కూడా ఇలానే చీటింగ్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు. సో విత్ దిస్ కాజల్ ఇంకా చేతు బై బై చెప్పేస్తున్నారు. కానీ మీరు మాత్రం అసలు మర్చిపోవద్దు, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.